నమస్కారం. ఏసియన్ న్యూస్కు స్వాగతం. అద్దంకి నగర పంచాయతీ కార్యాలయంలో జగనన్న తోడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ చిరు వ్యాపారులకు వడ్డీల భారం నుంచి విముక్తి కల్పించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగనన్న తోడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడని అన్నారు. దీని వలన ప్రతి వ్యాపారికి 10,000 వరకు బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణం అందుతుందని కృష్ణ చైతన్య పేర్కొన్నారు. పేద బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి ఆశయమని కృష్ణ చైతన్య తెలియజేశారు. 765 మందికి 10,000 రూపాయలు చొప్పున 76,80,000 రూపాయలు ఈ చెక్కు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అందరి అకౌంట్లో కూడా 10,000 రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది బ్యాంకుల ద్వారా. అందరికి ఐడి కార్డులు వచ్చినాయి. మెప్ప వాళ్ళు మీ అందరికీ కూరాకు ఆంజనేయులు, ఏ వ్యాపారం చేస్తారు మీరు? కూరాకు రామాంజనేయులు, మీ అకౌంట్ లో 10,000 మొడితోక రమాదేవి, భాగమతి. వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జగనన్న తోడు చిరు వ్యాపారాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు అనేక వర్గాల నుంచి వచ్చిన విన్నపాలు కానివ్వండి, ఆయన నేరుగా చూసిన చిరు వ్యాపారాల కష్టాలు కానీ ఆ రోజు ఆయన చెప్పటం, దానికి అనుగుణంగా ఈరోజు జగనన్న తోడు అనే కార్యక్రమం ద్వారా ఈ చిరు వ్యాపారాలు చేసుకునే వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అధిక వడ్డీలతోటి వాళ్ళు కష్టపడి రోజంతా తిరిగి వాళ్ళు సంపాదించిన దాంట్లో దాదాపు సగం ఈ వడ్డీల రూపంలోనే పోతుంది. ఇలా ఎంతోమంది, కొంతమంది 5 రూపాయలు, 6 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల వడ్డీలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంపాదించిన దాంట్లో ఈ వడ్డీలకే పోవటం, ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు గ్రహించి వారికి బ్యాంకు ద్వారా వడ్డీ లేని ఈ రుణం కల్పించడం నిజంగా ఎంతో గొప్ప విషయం. ఇలా ఈరోజు జగనన్న తోడే కార్యక్రమం కాదు, మీ అందరూ కూడా గత 16-17 నెలల నుంచి చూస్తున్నారు. అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజల్ని ఏదో ఒక రకంగా వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళకి మేలు చేసే కార్యక్రమం చేస్తున్నారు మన జగనన్న. ఇలా ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలతోటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఎప్పటికెప్పుడు ఆయన తెలుసుకుంటూ కాకుండా అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు కూడా నిరంతరం ఆయన పర్యవేక్షిస్తూ దానిలో ఉన్న లోటుపాట్లను కూడా తెలుసుకుంటూ మళ్ళీ దాన్ని కూడా ఏదన్నా మార్పు చేసే విధంగా ఆయన పనిచేయటం నిజంగా చాలా సంతోషం. ఇలాగే మీరందరూ కూడా ఇంత మంచి చేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని గుర్తుపెట్టుకుని ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడూ మీరు అండగా ఉంటారని, అదేవిధంగా మీ కోర్సుపాడు మండలం అనమనమూరు గ్రామానికి చెందిన యువ రైతు బాలాజీ గత 5 సంవత్సరాలుగా వరి సాగు చేస్తున్నాడు.
అయితే ఈ ఏడాది దుక్కి దున్నే సమయంలో గేదెల ఎరువును ఉపయోగించి వరి కొత్త రకం 7A సన్నాలు సాగు చేశాడు. సేంద్రియ పద్ధతి ద్వారా వరి పంట సాగు చేయడం వలన ఈ ఏడాది వరి పంట 6.5 అడుగులు పెరిగిందని బాలాజీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాలాజీ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుందని ఆయన ఏసీఎన్తో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది దాదాపు 12 అంగనాల పైనే ఉంది పొడవు కంకి. ఇది బాగా దిగుబడి వస్తుందని ఈ సంవత్సరం మేము బాగా ఆశిస్తున్నాము. బాగా పెట్టిన పెట్టుబడికి దిగులు ఉండదని అనుకుంటున్నాం. నా పేరు బాలాజీ, మాది అనవలమూరు. గత 5 సంవత్సరాల నుంచి వరి మాగిలి పండిస్తున్నాం మేము. ఈ సంవత్సరం కొత్తగా సీడ్ తీసుకొచ్చాం, 74 సన్నాలు అంటారు ఇది. నా పేరు బాలాజీ, మాది అనవలమూరు. గత 5 సంవత్సరాల నుంచి మాగిలి పండిస్తున్నాను నేను. మేము ఈ సంవత్సరం కొత్తగా అద్దింగిలో తెచ్చాం సీడ్. ఇది బాగా పొట్ట మేకు వచ్చింది ఇప్పుడు కంకి దశలోకి. ఈ సంవత్సరం బాగా 6 అడుగుల పైన పెరిగింది. ఇది దిగుబడి బాగా వస్తుందని ఆలోచిస్తున్నాం మేము. దీనికి ఎరువులు ఏం వాడుతున్నారు మీరు? మొత్తం 3-17 DAP 5 కట్టలే వేసాం. ఎకరానికి వచ్చి 5 కట్టలతోనే పండింది ఇది. పురుగు మందులు ఏమైనా వాడారా? పురుగు మందులు వాడాము. నా పేరు బాలాజీ, మాది అనవలమూరు. గత 5 సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తున్నాను నేను. ఈ సంవత్సరం కొత్తగా విత్తనం తీసుకొచ్చేసాము. తక్కువ ఖర్చుతోటి బాగా దిగుబడి వస్తుందని చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కంకి మొత్తం వెళ్తుంది. దీనికి పెట్టుబడి చాలా తక్కువగా అవుతుంది. ఇప్పుడు ఎంతవరకు పెట్టుబడి ఎంత అయింది నీకు? మాకెంతో 10,000 అయింది మందుల ఖర్చులు. ఎరువు మందులు ఏం వాడారు? DAP, పొటాసు ఈ రెండిటితోనే వచ్చింది దిగుబడి. ఎన్నిసార్లు వాడారు? 3 సార్లు. ఏమేమి వేశారు? 3 సార్లు కూడా పొటాసు, DAP. వేరే ముందు ఏం కలపలా మేము. 6 అడుగుల పైన హైట్ పెరిగింది ఇది. ఇది అద్దింగులో తెచ్చాం ఈ విత్తనం సీడ్. అద్దింగులో కనుక్కొచ్చారు. కోర్సిపాడు మండలం రాజనూతల గ్రామంలో రాముల వారి గుడికి వేద పండితుల నడుమ శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్టీఓ లింగారావు చైతన్యను ఆహ్వానించి రాజనూతల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు కార్యకర్తలు కృష్ణ చైతన్యను కలిశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్ సాదినేని మస్తాన్ రావు, గోపి తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అందరూ మనసులో జయరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
శ్రీ సాధనా వారి గోవిందాంబిక పరమేశ్వరి జూనియర్ కాలేజీ వారు నిర్వహించిన IIIT మోడల్ పరీక్షల్లో కోవి అనుదు మొదటి ర్యాంకును సాధించినట్లు కాలేజీ యాజమాన్యం తెలిపింది. హాజరైన మొత్తం 100 మంది విద్యార్థుల్లో 2వ ర్యాంకు అల్లం అరవింద్, 3వ ర్యాంకు SK మనసు పొందారని అన్నారు. వారి ముగ్గురుకు కాలేజీ యాజమాన్యం బహుమతులను అందజేసింది. ఈ కార్యక్రమంలో బి నాగార్జున, ఎస్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే కాదు ముందు కూడా ఈ IIIT టాలెంట్ టెస్ట్ ఎవ్రీ ఇయర్ నేను నిర్వహిస్తాను. ఇంకా గ్రాండ్గా ఇప్పుడంటే కోవిడ్ నిబంధనలకి అనుగుణంగా మనం ఉండి పేపర్ స్టేట్మెంట్లు కానీ ఇలాంటి ఇవ్వకూడదని ధ్వని మేము ఇవ్వలేదు. సో ఈసారి ఇంకా గ్రాండ్గా ఎవ్రీ ఇయర్ నేను చేస్తాం. ఇలాంటి ఈ స్టూడెంట్కి ఇంకా బెటర్గా ఉంటాయి ఏది అనుకుంటే అది మేము ఎప్పుడైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో అందరూ కూడా ఈ 2-3 డేస్ ఇంకా బాగా కష్టపడి ఈ రిజల్ట్ జస్ట్ మీలో స్పోర్టివ్ కోసం ఇదేదో ప్రైజ్లని ఇంకా ఇంట్రెస్ట్గా వస్తారని పెట్టలే, కానీ ఈ రిజల్ట్ వచ్చిన మాకు రాని వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. వచ్చిన వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేయాలి. ఇంతతో వచ్చి అయిపోద్ది నాకు వచ్చేది అనుకోవద్దు. సో రేపు పేపర్ ఇప్పుడు రంగా మన ఇంకా రేపు కంపేర్ టు పబ్లిక్ ఎగ్జామ్ ఇంకా కొంచెం రేపు మీకు హార్డ్గానే ఉంటుంది. సో మీకైనా జస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది తెలియటం కోసం. సో ఆ ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలి, రేపు కొంతమంది బబుల్స్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఆ బబుల్స్లో 2016 అని సంథింగ్. ఈ IIIT టాలెంట్ టెస్ట్కి సహకరించినటువంటి విద్యార్థులందరికీ మా ధన్యవాదాలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ఎగ్జామ్ చాలా బాగా రాశారు. ఓకే, ఇందులో ఎవరు ఏదన్నా మాకు రాలేదు ఫస్ట్ ప్రైజు అని సార్ ఒక్క నిమిషం కూర్చోండి. ACN న్యూస్ సమాప్తం. నమస్కారం.